ఎఫెసీ సంఘ విశ్వాసులకు పౌలు చేస్తున్నటువంటి బోధ, ప్రాచీన స్వభావము మీరు వదిలి నవీన స్వభావాన్ని ధరించుకొనండి అనే ఒక హెచ్చరికతో కూడినటువంటి మాటలు. ప్రాచీన స్వభావము పాప జీవితానికి సంబంధించింది అయితే, యేసుక్రీస్తు ప్రభువారు పాపములను క్షమించడానికి ఆయన అధికారిగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఆ పాపములు క్షమించబడిన తర్వాత విశ్వాసి తనకు తానుగా బాగుపడతాడు. ఆ బాగుపడి జీవించడమే నవీన స్వభావం. ప్రాచీన స్వభావములో ఉన్నటువంటి పరిస్థితి, అది మనలను ఈ లోకంలో దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనలను ఏ విధంగా తప్పు మార్గంలోనికి నడిపిస్తుందో చెప్పబడతా ఉంది. మనం కూడా ఒక్కొక్కసారి మనం ఏమనుకుంటామంటే, మనం బాప్తిసం పొందాము, అలాగే నిర్ధారణ పొందాము, రక్షణ అనేటటువంటి దానిలో మనం కొనసాగబడుతున్నాము, అయితే మనము క్రీస్తు బిడ్డల వలె ఉన్నాము అని మనం అనుకుంటున్నాం. కానీ ఈ స్వభావము అనేటటువంటిది, మన ప్రవర్తన విధానం ఏదైతే ఉన్నదో అది ఒకవేళ అందుకు భిన్నంగా ఉందేమో, అంటే ప్రాచీన స్వభావంతోనే మనం ఉన్నామేమో. క్రీస్తులోనికి పిలువబడిన తర్వాత కూడా మనం ఇంకా పాత అలవాట్లు, పాత ప్రవర్తన మానలేనిటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామేమో. కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున ఈ మాటల ద్వారా నిన్ను నన్ను కూడా ఒకసారి చెక్ చేసుకోమని చెప్తా ఉన్నారు. మీరు నవీన స్వభావముతో ఉన్నారా, లేదా ఇంకా ప్రాచీన స్వభావమే మీలో కొనసాగుతుంది?